ఇటువంటి మహానుభావుల వల్లే సాంప్రదాయాలు కూడా ఉంటాయి. అయితే ఉదాహరణకి మహాత్మా గాంధీని తీసుకోండి. ఉదాహరణకి ఆయన వేదవాక్యాలు, ఉపనిషత్తు వాక్యాలు అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, ఈ రెండింటినీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. వాక్యాలంత ముందు లేవా? ఉన్నాయి. కానీ ఆయన పూర్తిగా విశ్వసించి దానిపైన పూర్తి నమ్మకాన్ని ఉంచి దాన్ని ఆయన జీవించాడు. అందుకని ఆయన అంత గొప్పవారయ్యారు. అవునా? అట్లాగా ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇప్పుడు అట్లాగే మీరు ఎవరి స్వాతంత్ర ఉద్యమం తీసుకున్నట్లే గాంధీ గారి చరిత్ర ఉంటుంది. అవునా? అలాగే ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు. రాకెట్ గురించి చదువుదామని చూస్తే ఆయన చరిత్రాంతరంలో ఉంటుంది. అంటే ఎవరైతే ఒక సంప్రదాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వేదవాక్యాల్ని, వేదాల్లో ఉన్న సత్యాన్ని నమ్మి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే ఈ బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ అన్నది ముఖ్యంగా ఇదేం ఇప్పుడు అక్షర పురుషోత్తమ దర్శనం అని వచ్చిందమ్మా. అక్షర పురుషోత్తమ దర్శనం అంటే ఈయన శాస్త్రీజీ మహారాజ్ మూడోగా గురువు గారు అనమాట. అంటే ఈ గురువు అన్నదానికి బయట ఉన్న గురువులకి ఇక్కడ ఉన్న గురువుకి చిన్న తేడా ఉంది. చాలా పెద్ద తేడా ఉంది. అని అందరికీ గురువు అంటే మనసులో ఏదో ఒక ఆలోచన ఉంటుంది. అది తీసేయడం కోసం చెప్తాను. పరమాత్మ ఈ భూమిపైన అవతరించినప్పుడు స్వామినారాయణ భగవాన్ ఏం చెప్పారంటే, ఈయన పరబ్రహ్మ, ఈయన బ్రహ్మ. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరమాత్మ అంటే పరమాత్మ పుట్టు తేజస్సు ఉంటుంది, తెలుసు కదా, విపరీతమైన తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సులోనే ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? మనందరం కూడా భగవంతుడి తేజస్సులో ఉన్నాం. ఈ జీవులు కానీ, ఈ సకల సృష్టి కానీ, గ్రహాలు కానీ, తారలు కానీ ఇవన్నీ కూడా ఆ తేజస్సులో ఉన్నాయి. ఆ తేజస్సులో అలా దివ్యంగా ఉంటాయి అన్నమాట. ఆ తేజస్సే అక్షర బ్రహ్మ. అంటే ఒక రకంగా ఏం చెప్పాలి, ఆ తేజస్సులో పరమాత్మ నివసిస్తున్నాడు అనాలన్నమాట. యాక్చువల్గా ఆ తేజస్సులో పరమాత్మ నివసిస్తున్నాడు. ఈ తేజస్సు దాటి వచ్చేది ఏంటి? అంధకారం. తేజస్సు దాటి వచ్చేది ఏంటి? అంధకారం. ఎంత దూరం మన పరమాత్మకి ఎంత దూరంలో ఉంటామో మనలో అంత అంధకారంలో ఉంటాం. అదే అజ్ఞానం. అందుకే మనం కళ్ళు మూసుకుంటే మనకు చీకటి కనిపిస్తుంది, తేజస్సు కనిపించదు. కానీ మన లోపల ఎవరో మనం తేజస్సే. ఆ తేజస్సులో భాగమే మనం. కానీ మనకు ఆ తేజస్సు మనకి అందదు. అర్థమైందమ్మా? అప్పుడు పరమాత్మ ఈ భూమిపైకి వచ్చి ఎందుకు వస్తారు? అప్పుడప్పుడు మనతో సంబంధం ఏర్పరచుకోవడం కోసం. ఎందుకని? ఇవన్నీ కూడా ముక్తులందరూ ఎక్కడున్నారు? ఇంతకుముందు ఆ తేజస్సులోనే ఉన్నారు, దివ్యంగానే ఉన్నారు. కానీ ఏం చేశారు? పిల్లలు ఎలాగైతే బయట ఎగ్జిబిషన్లో అట్రాక్ట్ అయిపోయి షాపులోకి వెళ్ళిపోతారో అట్లాగే కొన్ని ఆత్మలు ఏమైనాయి అంటే మాయలోకి అలాగా వెళ్ళిపోయినాయి. మనం అనమాట వెళ్ళిపోయి దారి తప్పేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయి 10 షాపులు ఎంజాయ్ చేస్తాం. పిల్లాడు ఏం చేస్తాడు? 10 షాపులు ఎంజాయ్ చేస్తాడు. 11వ షాప్ దగ్గర గుర్తొస్తుంది అడిగి, అరే అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడుస్తాడు. అలా కొన్ని ఆత్మలు ఏడుస్తున్నాయి. జన్మలు ఎత్తి చిరాకు పుట్టి, ఏంది స్వర్గంకి వెళ్ళాను, నరకంకి వెళ్ళాను, భూమి మీదకి వచ్చాను, ఏదో ఆనందం, పూర్తి ఆనందం అయితే నాకు రావట్లేదు ఏంటి అని కొన్ని ఆత్మలు ఉన్నాయి ముముక్షువులుగా. వారికి ముక్తినివ్వడానికి దారి చూపించడం కోసం పరమాత్మ బ్రహ్మాండంలో పుడుతూనే ఉంటారు. అది ఎవరు తెలుస్తుంది? కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది. మిగతా ఎవ్వరికీ భగవంతుడు రాకడా పోకడా రెండు తెలియవు. కృష్ణుడు వచ్చినా, రాముడు వచ్చినా, భగవాన్ స్వామినారాయణ వచ్చినా మిగతా వాళ్ళకి ఏమీ పట్టదు ఆ జీవులకి. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? సహస్రానాం ఒకళ్ళు, వేలల్లో ఒకడు. జస్ట్ దేవుడు అంటే వింటాడంతే. ఆ విన్న వాళ్ళలో మళ్ళీ ఇంకొకడు, 1,00,000 మందిలో ఒకడు, వాడు కొంచెం సాధన చేస్తాడు. వాళ్ళల్లో మళ్ళీ ఒకడు, ఇంకొకడు మాత్రమే 1,00,00,000 మందిలో ఒకడు నాకు భగవంతుడే కావాలని మంకుపట్టుతో కూర్చుంటాడు ప్రహ్లాదుడిలాగా. ఆ స్థితి వచ్చేంత వరకు ఉంటారన్నమాట, భూమి మీద ఉంటారు. వాళ్ళ కోసమే భగవంతుడు ఏ రూపానన్నా తీసుకొని వస్తారు. మన అదృష్టం కొద్దీ పరమాత్మ వచ్చిన వెరీ తక్కువ సమయంలోనే మనకి సత్సంగం ఏర్పడిపోయింది. కాబట్టి మన అదృష్టం మామూలు అదృష్టం అయితే కాదు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఈ అక్షర బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారు నాతో పాటు వచ్చారు, నాతో పాటు మళ్ళీ వెళ్ళిపోతారు. తేజస్తో పాటు ఈయన అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి ఈయన వెళ్ళిపోతారు. ఆయన తర్వాత అఖండంగా గురు పరంపరలో
భూమిపైన ఉంటారు. అంటే మీకు కనబడే గురువు మనిషి కాదు, ఆయన పరమాత్మే అని మనం భావించు ఈయన ఆయనలో ఉన్నారన్నమాట. ఆ రకమైనటువంటి మనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అప్పటి వరకు భగవాన్ స్వామినారాయణ ఉన్న టైంలో కూడా, అందుకని వచనామృతంలో అక్కడక్కడ శ్రీకృష్ణుడు అని చదువుతారు, రాస్తాడు ఆయన భగవాన్ స్వామినారాయణ కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో నేనే భగవంతుడు చెప్తే ఎవరు నమ్మరు. ఎంత మంచి భక్తుడైనా కూడా మనిషిని చూపించి భగవంతుడు అంటే ఎవరు నమ్మరు. శ్రీకృష్ణుడు కూడా పుట్టిన భగవంతుడు అని చెప్తే ఎవరు నమ్మరు. ఎవరు నమ్మారు? 2-3 నమ్మారు. ఎందుకు నమ్మారు? వాళ్ళ దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చారు కదమ్మా. దేవకిదేవికి ఎలా ఇచ్చాడు ఆయన? దేవకిదేవికి ఎలా ఇచ్చాడు దర్శనం? దర్శనం ఎలా ఇచ్చాడు ఆయన దేవకిదేవికి? చతుర్భుజుడిగా ఇచ్చాడు. అలాగే మన యశోదకి ఎలా ఇచ్చాడు? ఇచ్చాడు. ఇంకో ఆయన ఎవరమ్మా? యమునా నదిలో శేషసాయిగా కనిపిస్తాడు. ఎవరు ఆయన? వసుదేవుడు కాదు, అక్రూరుడా? అక్రూరుడికి నదిలో, యమునా నదిలో తన లోపల జపం చేస్తుంటే శేషసాయిలాగా కనిపిస్తాడు. మరి అర్జునుడికి విశ్వరూపు చూపించాడు. అందుకని వాళ్ళకి భగవంతుడికి ఇచ్చాడు, వాళ్ళు భగవంతుడిగా నమ్మారు. మనకు కూడా వీళ్ళందరికీ భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు కాబట్టి, ఆ దర్శనం అయింది కాబట్టి ఇదయ్యారు. అది కూడా భక్తులకే ఇస్తాడు ఆయన, అందరికీ ఇవ్వడు. అర్థమైందమ్మా? అట్లాగా ఆ రకంగా ఈయన ఇప్పుడు ఈ గుణాతీత బ్రహ్మ ఎప్పుడైతే ఉన్నారో ఆయన గురువుల్లో అఖండంగా ఉంటూ ఉంటారనమాట. ఆయన హామీ ఇచ్చారు, ఎప్పుడైతే ఈ జీవుడు భూమిపై పుడతాడో దేవుడు కూడా భూమిపైనే ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? గురువు రూపంలో ఉంటాడు. ఆ గురువు ఎటువంటి వాడు అయి ఉండాలి? బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. గుణాతీత స్థితిలో ఉన్నవాళ్ళే గురువు. గురువులోనే పరమాత్మ ఉన్నాడు. గురువు వర్తన కానీ, గురువు ఆలోచన కానీ, గురువు యొక్క మాట కానీ, గురువు యొక్క చేత కానీ ఏదైనా కూడా పరమాత్మ దివ్య లక్షణాలతో ఉంటాయి తప్ప దోషపూరితంగా ఉండవు అన్న విషయాన్ని చెప్పి ఆ పరంపరని కొనసాగించడం జరిగింది. అది వేదాల్లో కూడా ఇవ్వబడింది. అదే వేదాల్లో ఉన్న విషయాన్ని మన అక్షర పురుషోత్తమ ఉపాసన అన్నది భూమిపైన గుణాతీతానంద స్వామి గురించి వీళ్ళిద్దరి గురించి కూడా మన ఎవరంటే భగత్జీ మహారాజ్ చెప్పారు. భగత్జీ మహారాజ్ చెప్పారు ఏమని? పరబ్రహ్మ స్వామినారాయణ అయితే అక్షర బ్రహ్మ, మూల అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి చెప్తే అది చెప్పినంగానే ఎవరు ఫాలో అవ్వరు కదమ్మా. ఎంత భక్తులైనా కూడా వెంటనే ఫాలో అవ్వరు. అందుకే దోషభూయితమైన భక్తులు ఉంటారు. అంత దివ్యమైన శక్తి ఎవరికి ఉండదు. ఒక్క భగత్జీ మహారాజుకి మటుకు ఆ దివ్యత్వం వచ్చి ఆయన గ్రహించి ఈయన శిష్యులు ఎవరైతే ఉన్నారో కూడా స్వామినారాయణ భగవంతుడు ఉన్నప్పుడే విజ్ఞానంద స్వామి అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఈయన బతుకున్నప్పుడు కూడా ఉన్నారనమాట. గుణాతీతానంద స్వామికి శిష్యులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఈయనకి చెప్పడం జరిగింది. చెప్తే భగత్జీ మహారాజుకి చెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే అందరికీ అక్షర పురుషోత్తమ ఉపాసన అన్నది తెలుసు. అక్షరు అంటే మనం అక్షరం అవ్వాలి, బ్రాహ్మీ స్థితిని పొందాలి, అప్పుడే పరమాత్మని ఉపాసన చేయాలి. అప్పటి వరకు మనకు అర్హత లేదమ్మా. ఆ విషయం చెప్పారు కానీ అక్షర పురుషోత్తమ మూర్తి స్థాపన జరగల. ఈ యొక్క భూమండలానికి అధిపతి ఎవరమ్మా? ఋషి ఎవరు? అధిపతి అంద సకల సృష్టికి ఆయనే. భూమికి ఎవరు? నరనారాయణ ఋషులు దీనికి ఇచ్చేస్తూ ఉంటారనమాట. నరనారాయణ అంటే అర్థం ఏంటి? పరమాత్మ, భక్తుడు భగవంతుడు. ఈ కాంబినేషన్ మాత్రమే ఈ భూమిని కాపాడుతూ ఉంటుంది. అది సిద్ధాంతం, వేదాల్లో వచ్చిన సిద్ధాంతం. అంటే పరబ్రహ్మ అక్షర బ్రహ్మగానే ఉండాలి. మన యొక్క భగవంతుని ఎలా పూజించాలంటే, ఉపాసన ఎలా చేయాలంటే ఈ రకంగా చేయాలి. చేస్తున్నాం మనం ఆల్రెడీ. రాధాకృష్ణ బొమ్మ పెడతాం కదమ్మా. ఒక్క కృష్ణుడి బొమ్మ పెట్టాం, రాధాకృష్ణ బొమ్మే పెడతాం, శివపార్వతులను పెడతాం, రాముడు సీతను పెడతాం. అది అడుగుతూ ఉంది కానీ వాళ్ళని భక్తులుగా చూడడం, భార్యలుగా చూస్తుంటాం. యాక్చువల్గా అక్కడ అర్థం ఏంటంటే భార్యలు అన్నవాడు ఆత్మలు, భర్త అన్నవాడు పరమాత్మ, గోపికలు ఆత్మలు, శ్రీకృష్ణుడు పరమాత్మ. మనందరం ఆత్మలం, మనందరం భార్యలం, భర్త పరమాత్మ. ఈ రకంగా మన జీవనం కొనసాగించాలి. ఆ విషయాన్ని రూఢిగా చేసి
అవును, అది చెప్పింది ఎవరు? భగవాన్ స్వామినారాయణ చెప్పి ప్రత్యక్షంగా చెప్పారనమాట. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరిలో విశ్వాసం వస్తే తప్ప జరగదు అది. ఎవరో ఒకళ్ళు అనుకుంటే వ్యవహారంగా. అందుకని అప్పుడు ఆ విషయం ఆయన చెప్పకుండా అలాగే అట్టే పెట్టేశారు. మామూలుగా కొంతమంది భక్తులకు మాత్రమే తెలిసింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు దీన్ని ఒక మందిరంగా చేయాలి, మందిరంగా దీన్ని ఎప్పుడు మొదలు పెట్టాలన్నది. దానికి శాస్త్రీజీ మహారాజు గారు పునాది వేశారనమాట. ఎట్లా వేశారు అంటే, భగత్జీ మహారాజుకి ఈయన శిష్యులుగా శాస్త్రీజీ మహారాజు ఈయన గురువుగా యాక్సెప్ట్ చేశారు. ఇంత చేసి ఈయన ఏంటంటే దర్జీ, టైలర్, అంతే, అంతకన్నా ఏమీ అర్హత లేదు. ఈయన సకల శాస్త్ర పారంగతుడు. ఆయన ఎటువంటి వాడంటే, ఆయన 2 ఏళ్ల వయసు అంటే ఆశీర్వదిస్తారు కదా, పుట్టంగానే ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదించింది ఈయన గుణాతీతానంద స్వామి. వీళ్ళ ఫాదర్ మదరు కూడా మా శాస్త్రీజీ మహారాజు వారి యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆల్రెడీ స్వామినారాయణ భక్తులు. అయితే వారింటికి పుట్టంగానే ఆశీర్వాదం కోసం ఆయన గుణాతీతానంద స్వామిని తీసుకెళ్తే, ఈ పిల్లవాడు చాలా అక్షర పురుషోత్తమ ఉపాసన ఎంతకో తీసుకెళ్తాడు, విశ్వస్థాయికి తీసుకెళ్తాడు ఇతను అని చెప్పేసి చెప్పడం, అతని ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ పిల్లవాడు ఎటువంటి అయ్యా శాస్త్రీ మహారాజ్ ఆయన పేరు డొంగర భక్తు, చిన్నప్పుడు పేరు డొంగర భక్తు అనమాట. ఆయన ఎప్పుడు కూడా చిన్నప్పుడు పిల్లలందరూ పక్కన ఆడుకుంటూ ఉంటే ఆయన ఇసుకతో గుళ్ళు చేసి గుడి పైన తులసి మొక్కలు కొమ్మలు తీసుకుపోయి శకరంలా పెట్టడం ఇవన్నీ చేసేవాడు. అక్కడున్న అందరికి కూడా సలహాలు ఇస్తుండే. చిన్న పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు. కానీ అలాగే 7 ఏళ్ల పిల్లాడప్పుడు కూడా అతను చుట్టాలింటికి పెళ్లి కోసం ఇక్కడికి వెళితే, ఆ రోజు ఏకాదశి వస్తే నేను భోజనం చేయను, నాకు ఉపవాసం ఉంటానన్నాడు. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పడం కోసం. వాళ్ళందరూ ఎవరన్నమాట? భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఉంటారు చూసారా, దగ్గరగా ఉన్న ముక్తులు. వాళ్ళు ప్రత్యేకించి భగవంతుడితో పాటు దిగుతారు కిందకి. భగవంతుడు ఇప్పుడు ఒంటరిగా రాడు, ఆయన ఐశ్వర్యాలు మొత్తం అందరి కింద తీసుకొస్తాడు కిందకి. అట్లా వ్యాప్తి చేస్తాడు ఆయన. ఆ రకంగా ఆయన అంటే అప్పుడు తర్వాత ఈయన మహత్తరం గమనించి ఈయనదే గురువుగా చేసుకుంటే, ఒకసారి ఈయనున్న ఊరికి హరిభక్తులందరూ వెళ్ళారు. అందరూ వచ్చేస్తుంటే, హరిభక్తులు వస్తే పర్వాలా, హరిభక్తులతో పాటు సాధువులందరూ వచ్చేస్తున్నారు. ఎక్కడికి? ఈయన ఇంటికి. ఈయన ప్రవచనం వినడం కోసం. ఆయనకి అర్థం కావట్లేదు, మిగతా హరిభక్తులకి అర్థం కాల. ఇదేంటిది, సాధువులు కూడా వచ్చేస్తున్నారు ఏంటి ఈయనింటికి? ఈయన ఊరు చూస్తే ఓన్లీ దర్జీ. పెద్ద బయట వాళ్ళకి అదే కనిపిస్తుంది కదమ్మా, అంతకన్నా ఏం కనిపిస్తుంది? ఏదో భక్తుడు అంతే అనుకుంటారు కానీ అంతకన్నా తెలియదు కదా. అనేటప్పటికీ గుణాతీతం కూడా శాస్త్రీజీ మహారాజు కూడా వచ్చేటప్పటికి అందరికి అర్థం కాదు, ఇంత పండితుడు ఎలా వచ్చాడని చెప్పేసి. అప్పుడు ఆయన అడిగితే చెప్పారన్నమాట, ఈయన ఎవరైతే భగవాన్ స్వామినారాయణ చెప్పారో ఏకాంతిక భక్తి అంటే జ్ఞానము, వైరాగ్యము, భక్తి, ధర్మము. ధర్మ, జ్ఞాన, వైరాగ్య, భక్తులు, ఈ 4 ఉన్నవాడిని ఏకాంతిక భక్తుడు అంటారు అన్నమాట. ఇందులో ఏది ఒకటి ఉన్నా ఉపయోగం లే, విటమిన్ లోపంతో వచ్చిన జబ్బులను వచ్చేస్తాయి. ఈ 4 విటమిన్లు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ గుణాతీత స్థితిని పొందగలరు, లేకపోతే పొందలేరు. ఇంపాసిబుల్ అనమాట. సరే ఈ జన్మలో ధర్మం, నెక్స్ట్ జన్మలో జ్ఞానం, ఆ నెక్స్ట్ జన్మలో వైరాగ్యం, ఆ నెక్స్ట్ జన్మలో భక్తి, అలా చేసుకుంటా సార్ ఇన్స్టాల్మెంట్ కుదురుద్దా? కుదరదు. ఈ 4 ఒకేసారి రావాలి. అప్పుడు మాత్రమే మ్యాజిక్ లాక్ ఓపెన్ అవుతుంది. అంతే కదా, నెంబర్ కాంబినేషన్ అంతే కదా. ఆ నెంబర్ కాంబినేషన్ 4 సమపాళల్లో ఉంటేనే ఓపెన్ అవుతుంది. అది ఈయన మాత్రమే ఉన్నారని చెప్తాడు శాస్త్రీజీ మహారాజ్. ఈయన మాత్రమే ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ అక్షర పురుషోత్తమ ఉపాసన గురించి ఈయన చెప్పారనమాట. సరే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ నేను స్వామినారాయణ భగవాన్తో ఉన్నప్పుడు, ఆయన బతికుండగానే ఆయనతో ఉన్న సాధు ఎవరైనా చెప్తే నేను నమ్ముతాను అంటాడు. అవునా, సరే విజ్ఞానానంద స్వామి ఉన్నారు కదా, చూడు అది చెప్పిస్తానని ఆయన ఒకసారి ఆ విజ్ఞానానంద స్వామితో అడుగుతాడు అనమాట. ఎవరు? భగత్జీ మహారాజ్. అక్షర పురుషోత్తం గురించి ఎవరు మరి అంటే, ఇంకేముంది, అక్షరుడు గుణాతీతానంద స్వామి, అక్షర బ్రహ్మ పరమాత్మ స్వామినారాయణ భగవాన్ అంటే, అది మంచం మీదకి చెప్పి మాట్లాడుకుంటారు ఇద్దరు. ఈ కింద దూరాడు ఎవరు? శాస్త్రీజీ మహారాజ్. అది వినడం కోసం, అది విని అయితే నిన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు ఆయన. చెప్తే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్ది అంటే, అప్పుడు ఆయన గురించి ఆయనకు తెలుసు కదా, ఆయన గురించి అటువంటి వాడే చెప్పాడంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి ఈయన అదే దాని మీద 1907వ సంవత్సరంలో బొచాసన్ బిఏపిఎస్ సంస్థ స్థాపించారనమాట. ఎందుకంటే మిగతా వర్తాళ్ళని కొన్ని ఉన్నాయి, అవి యాక్చువల్గా ఫస్ట్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీన్ని ఇప్పటికే వాళ్ళు స్వామినారాయణ భగవంతుని ఒక్కడే పెట్టి పూజ చేస్తారు అంతే.
మన కృష్ణుడిని పెట్టుకుని రాముడిని పెట్టుకుని ఎలా పూజ చేస్తామో వాళ్ళు కూడా స్వామినారాయణ ఒక్కడనే విగ్రహం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే పరోక్షమైన భగవంతుడు పరోక్షంగా ఉంటే మనకి అటాచ్మెంట్ రాదు. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మన ముత్తాత ఎక్కడో ఫోటోలో ఉంటాడు, ఎంత జమీందార్ అయిన వాడు, వాడికి మనకి అటాచ్మెంట్ ఉంటుందా? ఉండదు. ఏదో చెప్పు తిరగడం తప్ప, పేరు చెప్పు తిరగడం తప్ప మనకేం పెద్ద మనల్ని ప్రభావితం అయితే చెయ్యడు ఆయన. అదే ప్రత్యక్షంగా ఉంటే అది ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, కలిసి తిరుగుతూ ఉంటే. అటువంటి ప్రత్యక్షం లేదనమాట. అందుకని వాళ్ళు అట్లా డ్రైగా ఉండిపోయారు. కానీ బీఏపీఎస్ ఎప్పుడైతే శాస్త్రీజీ మహారాజ్ దీన్ని స్థాపించారో, వచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అని స్థాపించి, అప్పుడు ఈ యొక్క మందిరాల్లో మధ్యఖండంలో, అంటే గర్భగుడి అంటారు కదా, ఇప్పుడు 3 ఖండాలు ఉంటాయి ఈ మన స్వామినారాయణ గుడిలో. అంటే మధ్యఖండం అనేది ముఖ్య మూలమూర్తి, ఇష్టదైవము, ఆ పక్కన వేరే దైవం, ఈ పక్కన వేరే దైవం పెడుతూ ఉంటారు అన్నమాట. ఆ మధ్యఖండంలో అక్షర పురుషోత్తమ విగ్రహాలు పెట్టడం స్టార్ట్ అయిందనమాట. ఆ రకంగా ఈ యొక్క అక్షర పురుషోత్తమ ఉపాసన అన్నది మొదలైంది. సో ఈ అక్షర పురుషోత్తమ ఉపాసన ద్వారానే ఇవాళ విశ్వవ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయమ్మా? 11,000 గుళ్ళు ఉన్నాయి టోటల్గా విశ్వవ్యాప్తంగా. ఎక్కడైతే మన జనం అంటే హరిమందిరం ఇలా సత్సంగాలతో కలిపి, హరిమందిరాలతో కలిపి 13,000 దాకా ఉన్నాయి. అయితే మనిషి జీవించిన ప్రతి ఖండంలోనూ ఉంది. మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. 7 ఖండాల్లో ఆర్కిటెక్, అంటార్కిటికా 2 కూడా జనసంచారం లేవు. అవి 2 తీసేస్తే ఇంకెన్ని ఖండాలు ఉంటాయి? 5 ఖండాలు. ప్రతి ఖండంలోనూ కూడా స్వామినారాయణ బీఏపీఎస్ స్వామినారాయణ మందిరాలు ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే అక్షర పురుషోత్తమ ఉపాసనానికి అంత అర్థం ఏంటంటే, నేను అక్షరుడినై పరమాత్మని దాసుడును, నేను అక్షరుని అవ్వాలి, తద్వారానే పరమాత్మకి దాసుడును అవ్వాలి అని అందు ఉపాసన అనమాట. అది శుద్ధ ఉపాసన అంటారు. దాన్ని ఏమంటారు? శుద్ధ ఉపాసన. దాన్నే ఉద్ధవ గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉద్ధవుడికి చెప్తాడు, భాగవతంలో ఇదే మాట చెప్తాడు. నా భక్తుడు ఎవరైతే జ్ఞాని రూపంలో ఉన్న భక్తుడు ఉంటాడో అతనే నాకు ఇష్టం, అతను మాత్రమే నాకు సేవ చేయడానికి అర్హుడు. మిగతా ఎవరు కూడా ఇంటికి వచ్చి పనమ్మాయిలాగా పనిచేసి వెళ్ళిపోవాలి తప్ప నాకు ఇష్టడు, నా సఖుడు, నా భక్తుడు అయితే కాడు అని చాలా ఖచ్చితంగా భక్తులు ఎన్ని చెప్పున్నాయి, వేదాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎవరు కూడా ఈ అక్షర పురుషోత్తమ ఉపాసన కింద తీసుకురాలేదు. ఇప్పుడు అక్షర పురుషోత్తమ ఉపాసన తిరుపతిలో దీన్ని మందిరం స్థాపించారు. మీ అందరికీ చెప్పా కదా. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే 108 సార్లు మన ప్రదక్షిణ చేసి మనకి సంకల్పం చెప్పుకుంటామో వాళ్ళకి గ్యారంటీగా అది తీరుతుందని చెప్పి మహాస్వామి మహారాజు మనకి ఆశీర్వాదం కూడా ఇచ్చారు. కాబట్టి ఈ శాస్త్రీజీ మహారాజు గారు తర్వాత మనకి యోగిజీ మహారాజు గారు, తర్వాత ప్రముఖ స్వామి మహారాజ్, తర్వాత మహంత్ స్వామి మహారాజ్ అనమాట. అంటే ఏంటి? మన ప్రకట దైవం ఎవరనమాట? మహంత్ స్వామి మహారాజ్. ఈయనే మాకు దైవం కింద మనం భావిస్తూ ఉంటే మనకి మనం అలా ఉపాసన చేసినట్లయితే ఏమవుతుందంటే స్వామినారాయణ ఉపాసన చేసినట్టే అయిపోతుంది. అది అనుభవిస్తే తెలుస్తుందమ్మా. మనకి ఈ భగవంతుడి ఆశీర్వచనాలు మనకు కళ్ళలో కూడా వస్తుంటాయి, కళల్లో కూడా వస్తుంటాయి. ఎవరైతే 3 అవస్థల్లో కూడా భగవంతుడిని ఉపాసించే స్థితికి ఎదగాలన్నమాట. మనం 3 అవస్థలు ఏంటమ్మా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. 3 అవస్థల్లో కూడా భగవంతుడే కనపడాలి. అప్పుడు గుణాతీత స్థితి దగ్గరలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఈ ఆత్మ దగ్గర ప్రయాణం ఎటు వెళ్తున్నమాట? వెలుగు వైపు వెళుతూ ఉంది. వెలుగు వైపు వెళుతున్నప్పుడు ఇంకా పగలా చీకట అని ఉండదు కదమ్మా. ఉంటుందా? వెలుగులోనే ఉన్నప్పుడు నాకు ఇప్పుడు చీకటి అవుతుంది, ఇప్పుడు నిద్ర వస్తుంది, ఇప్పుడు కళ, ఇది నిజం, అలా ఉంటాయా? అలా ఉండవు. 3 స్థితులు ఒకటైపోతాయి. ఎప్పుడైతే 3 స్థితుల్లోనూ పరమాత్మే మనకి అని కనిపిస్తూ ఉంటాడో అది గుణాతీత దగ్గరగా వస్తున్నట్లు లెక్క. అంటే ఆయన తేజస్సులోకి ఎంటర్ అయిపోయాను నేను. మళ్ళీ నేను అంధకారంలోకి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు చాలామంది. ఏమంటారు? గుడికి వెళ్ళినప్పుడు వెనక్కి చూడకుండా వెళ్ళమంటారు. కారణం ఇదే, దాని ఉద్దేశం ఇదే. నువ్వు మళ్ళీ వెనక్కి చూసాడు మాయలో పడతావు అని. వెనక్కి చూడొద్దు, పరమాత్మనే చూసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. కాబట్టి అటువంటి అవకాశం ఉన్న సత్సంగం కాబట్టి ఇది మన ఇష్టదైవాలు, కులదైవాలు ఉంటారు, చేసుకోండి, అది ఎవ్వరు అభ్యంతరం లేదు. అన్నీ చేసుకుంటూ పరమాత్మను కూడా ఉపాసిస్తూ మన ఆత్మని మనం వృద్ధి చేసుకుంటూ వెళితే దేవతలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఇష్టదేవతలు, మన కులదేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సహకారం మనకు అవసరం కదా. అలాగే పితృదేవతల యొక్క సహకారం మనకు ఎలా అవసరమో వాళ్ళ సహకారం కూడా మనకు అవసరం. ఎవరిని కొట్టుబడాల్సిన అవసరం లేదు, కొట్టుబడాలని కూడా చెప్పరు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అందులో చెప్పాడు, భగవద్గీత కూడా అదే చెప్పాడు కదా. ఏం చెప్పాడు?
ఏకం శరణం వ్రజా, నన్ను మాత్రమే శరణ వేడు. మధ్యలో దేవతను ఉపాసించు, అక్కడ ఉపాసన ఎక్కువైతే ఏమవుద్ది, ఆ లోకాల్లోకి వెళ్ళిపోతావు. కానీ వాళ్ళకి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? నేనే, పరమాత్మనైనా నేనే వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాను దేవతలకి. ఎవరైతే శక్తిని ఇచ్చాడో వాడిని పట్టుకున్నావు అనుకో, డైరెక్ట్గా నువ్వు ముక్తిని పొందుతావు. లేకపోతే ఆయా లోకాల్లో పడిపోతావు, అక్కడ ఎంజాయ్ చేస్తావు, బాగానే ఉంది. కానీ మళ్ళీ మనిషి జన్మ రావడం కోసం నువ్వు మళ్ళీ పరమాత్మ ఉపాసన చెయ్యాలి. మళ్ళీ ఆ మాయలో పడి స్వర్గమాయలోనో లేకపోతే యక్షమాయలోనో గంధర్వ లోకంలోనో పడి ఆ మాయలో పడిపోయి నన్ను మర్చిపోతే మళ్ళీ నువ్వు పతనావస్థకి వచ్చేస్తావు. కాబట్టి ఇదంతా రిపీట్ అవుతుంది ఇన్స్టాల్మెంట్ లాగా. కాబట్టి పరమాత్మే దొరికినప్పుడు పరమాత్మ సత్సంగంలో దృఢతని నువ్వు పెంచుకో అని చెప్పడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే. కాబట్టి దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోక, ఆయన ప్రత్యక్షంగా లేరు కాబట్టి మన సరిగ్గా అర్థమయ్యే చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి, వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్పులు కనబట్టలేదు కాబట్టి మనం కూడా దోషాలు ఎంచడం అన్నది ఆపకుండా ఆ యొక్క నిరంతరంగా దోషం ఎంచడం అనే ప్రక్రియని కొనసాగిస్తూ దిగ్విజయంగా ఎక్కడా దివ్యంగా అవ్వాలనే ప్రయత్నం చేయకుండా ఉంటున్నాం. ఎందుకంటే ప్రత్యక్షమైనటువంటి మోడల్ మనకు ఎదురుగా లేరు. లేకపోయేందుకు మనం ఎవరితోనూ బంధం ఏర్పరచుకోలేకపోతున్నాం. మన బంధం దేంతో ఉంటుందంటే మన మనసుతోనే ఉంటుంది. ఈ మనసుకి ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళతోనే ఉంటుంది. ఆ రకంగా మనం పతనావస్థకి వెళ్ళిపోతున్నాం. అంటే శాస్త్రీజీ మహారాజు గురించి క్లుప్తంగా చెప్పాను. ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ చెప్పుకున్న తర్వాత ఎంత చెప్పుకుంటే మనకి అన్ని లీలలు ఉంటాయి అన్నమాట. జై స్వామినారాయణ.